ఇది యేసయ్య ప్రపంచమంతటి కొరకు దేవుడు ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు దిగి వచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించే పండుగ. స్తోత్రం కలుగునుగా. నువ్వు బాధలో ఉన్నప్పుడు నేనున్నానని 10 మంది వచ్చారనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది. నువ్వు మునిగిపోతున్నప్పుడు నేనున్నాను అని నీవు మునిగిపోతున్న వ్యక్తిని పైకి లేపుతున్నప్పుడు, నేను కష్టములో ఉన్నప్పుడు నాకు తోడుగా మరికొంతమంది ఉన్నారని వారి నీ ఎదుట కనబడుతున్నప్పుడు ఎంత ఆనందం పొందుతుందో. ఈ పూట నేనంటాను, నీ కష్టములో కూడా ఆయన ఉన్నాడని రుజువు చేసుకోవటానికి లోకానికి వచ్చాడు. మునిగిపోతున్న నిన్ను ఆయన ఉన్నాడని, నిన్ను లేవనెత్తగలిగిన వాడని రుజువు చేసుకోవడానికి లోకానికి వచ్చాడు. పాపపు ఊపిలో మనం అందరం పడి శాపములో పాపములో కొట్టిమిట్టాడుతున్న మనందరికీ ఆయన ఉన్నాడని, ఆయనే మనలను రక్షించగలిగిన దేవుడని ఈ లోకానికి ఆయన రుజువు చేసుకోవటానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, కష్టములో విడిపించడానికి ఆయన ఉండటానికి వచ్చాడు. సంతోషం, సమస్యల్లో, వేదనలో, పాపపు ఊపిలో, అన్నిటిలో ఆయన ఉన్నాడు అని రుజువు చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆయనను బట్టి మనం ఏం చేయాలంటే, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది అని ఆనందించేటటువంటి వారుగా ఉండాలి. చెప్పండి రగట్టు కొంచెం బిగ్గరగా. హల్లెలూయా చెప్పలేరా మీరు?